అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన సబ్జెక్ట్ అగైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతక్క. సరస్వతి పవర్ అనే ఒక కంపెనీ స్థాపించిన ఇద్దరు మేధావులు. ఆ శరత్చంద్రారెడ్డి వచ్చాడు. ఆయన ముందర ఆయన పాపం తెలుగు కుర్రోడు కదా, మా మేధావి సర్వే చేయించుకున్నాడంట. పూడమ్మబడు ఏంద్ర ఈ సర్వే సంక నాగిపోతామని చెప్పేసి ఫోన్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చున్నాడు. ఈయన వచ్చాడు. ఈ ఇచ్చినప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎవరికి టికెట్ ఇచ్చినా వద్దంటున్నారు. మా వంకి పెంచలయ్య పాపం మా బిడ్డను తీసుకొని అమరావతికి పోయి ఫోటో దించేసుకొని ఇన్ఛార్జ్ అని ప్రకటించేస్తే ఆగ్రాకి వంకి పెంచలయ్యా తన తప్పు తెలుసుకొని నేను నా బిడ్డను అన్యాయం చేస్తున్నానని కుమిలిపోయి ఫోన్ ఆఫ్ చేసి దాంకున్నాడు వంకి పెంచలయ్య. మంచి పని చేసావు పెంచినన్నా, బిడ్డ భవిష్యత్తు కాపాడావు. మంచి హ్యాట్స్ ఆఫ్ టు యు. నిజంగా ఈరోజు నేను అభినందిస్తున్నా వంకి పెంచలయ్య గారిని. పరువు కన్నా పరువే ముఖ్యం అని చెప్పి ఆయన తప్పుకున్నాడు చూడు. బిడ్డ జీవితం కాపాడిన దానికి నేను వంకి పెంచలయ్య గారిని అభినందిస్తున్నాను. ఎరపతి నేను శ్రీనివాస్ మిమ్మల్ని అడ్డుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇదా రైతులంటే ప్రేమ? ఇదా భారతక్క మీరు చూపించే రైతుల మీద ప్రేమ అని మేము అడుగుతున్నాం. రైతులంటే ప్రాణం అంటారు, పేదవాళ్ళంటే ప్రాణం అంటారు. ఈరోజు 1000 కుటుంబాలు మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటే కరుణించ ఉద్యోగం ఇలేదా? ఎంత సంపాదించారు ఈ కంపెనీని అడ్డం పెట్టుకొని? ఎంత నల్లధనం మామూలుగా వైట్ మనీ చేశారని మేము అడుగుతున్నాం. సిగ్గుండాలి అని కూడా నేను ఒక విషయం. పబ్లిక్ హియరింగ్లు 2003లో పెట్టారు, 2023లో పబ్లిక్ హియరింగ్ పెట్టారు. ప్రతి పబ్లిక్ హియరింగ్ ఒకే పాట, ఫ్యాక్టరీ వచ్చేస్తుంది ఉద్యోగాలు వచ్చేస్తుంది, ఫ్యాక్టరీ వచ్చేస్తుంది ఉద్యోగాలు. 13 ఏళ్లు 1000 కుటుంబాల్ని అన్యాయం చేసిన వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అబద్దాలు చెప్పిన దానికి FIR కట్టాలి. ఆ రైతులకు అన్యాయం చేసిన వైఎస్ కుటుంబం మీద FIR కట్టాలి. వలసలు పోయిన కుటుంబాలు, తిండికి లేక వలసలు పోయిన కుటుంబాల్ని మీరు న్యాయం, రైతు, ధర్మం గురించి మీరు మాట్లాడితే మేము వినాలా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమర్ రాజా బ్యాటరీస్ మీరు భూమి వాడటంగా వెనక్కి తీసేసుకో. ఎన్ని ఎకరాలు తీసేసుకున్నాడు? 244 ఎకరాలకి అమర్ రాజా బ్యాటరీస్ కి భూములు వెనక్కి మన నోటీస్ ఇవ్వలేదా? కృష్ణపట్నం పోర్ట్ రిలయన్స్ లో 840 ఎకరాలు వెనక్కి తీసుకున్నారా? లుల్లు వైజాగ్ లో వాళ్ళ భూములు వెనక్కి తీసుకోలేదా? ఇండస్ట్రియల్ పార్క్ లో, ఆటో నగర్ లో 100 ఎకరాలు వెనక్కి తీసుకోలేదా అని మేము అడుగుతున్నాం. వాళ్ళ భూములు మాత్రం మీరు వెనక్కి తీసుకుంటారు. 20 ఏళ్లైనా 18 ఏళ్లైనా ఏమి చేయకపోతే వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1000 ఎకరాలు ఇచ్చారు కదా, అవి వెనక్కి తీసుకోరా అని మేము అడుగుతున్నాం. అంటే మీరేమన్నా పై నుంచి దిగొచ్చారా? మీరేమన్నా ఇంద్రలోకం నుంచి దిగొచ్చారా? మీరిద్దరు మిగతా వాళ్ళకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? వెంటనే మేము తీసుకునేది కాదు, సిగ్గుతో తలదించుకొని మీరిద్దరు ఆ భూములు వెనక్కిచ్చేయండి అని మేము మనం చేస్తున్నాం. ఏ విధంగా అమర్ రాజా బ్యాటరీని, రిలయన్స్ ని, వీళ్ళందరినీ మీరు ఇబ్బంది పెట్టారో అదే విధంగా ఆ భూములు కూడా వెనక్కి ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఆ భూములు వాడటం లేదు కాబట్టి, అక్కడ గుడిసి కూడా లేదు కాబట్టి. సరే, ఇది పక్కన పెడితే 15/5/2020 గుడిసి లేదు, ఆఫీస్ లేదు, బౌండరీ వాల్ లేదు. ఒక జీవో రిలీజ్ చేస్తారు వీళ్ళు. వాటర్ రిసోర్సెస్
డిపార్ట్మెంట్ జీవితకాలం కృష్ణా నీళ్లు ఇచ్చేదానికి, వీళ్ళు పెట్టబోయే ఫ్యాక్టరీకి జీవితకాలం కృష్ణా వాటర్ ఇవ్వాలి. మేము అడుగుతున్నాం, ఏమ్మా జీవితకాలం అంటే ఏం తల్లి? మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే ఒక పని చేయండి, కృష్ణా నదే మాదని తీసేసుకోండి, మీరే నీళ్ళమ్మండి. కృష్ణా నది నాది, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, జీవితకాలం ఇచ్చేస్తాం. ఈరోజు నేను ఇంకొక పాయింట్ అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు, అవినీతికి తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా. ఈరోజు నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి శ్రీమతి, ముఖ్యమంత్రి అమ్మ, మిగతా వాళ్ళందరూ కలిసి కంపెనీలో ఉన్నారు సరస్వతి దాంట్లో. ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు, జీవితకాలం నువ్వు సీఎం గా ఉన్నప్పుడు జ్యుడిషియల్ కమిషన్ ఏమైనా ఎంక్వైరీ చేయించావా? ఈ కాగితాలని ఏదైనా లీగల్ గా వెట్టింగ్ చేశారా? ఒక జడ్జి దగ్గరికి పంపించారా? ఈ కంపెనీ నాది, నా శ్రీమతిది, రేపు ఎవరు ఏదైతే చూపించకూడదు అని నువ్వేమన్నా కోర్టులో వేసి పర్మిషన్ తీసుకున్నావా? ఇది క్విట్ ప్రోకో కాదా అని మేము అడుగుతున్నాం. ఒక ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి శ్రీమతి కానీ నాకు నీళ్లు కావాలంటే ఆపే దమ్ము ధైర్యం ఎవరుకుందని అడుగుతున్నా. ఏ ఐఏఎస్ ఆఫీసర్కి ఉంది? ఎలా ఇస్తారు పర్మిషన్ అని మేము అడుగుతున్నాం. ఏమీ లేకుండా ఫ్యాక్టరీ కట్టాడు, ఎక్స్పాన్షన్ చేశారు, దానికి నీళ్లు కావాలి, ఇంకా చేస్తాము, ఇంకా ఉద్యోగాలు ఇస్తాం. అసలు గుడిసే లేని కంపెనీ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారని మేము అడుగుతున్నాం. ఇది న్యాయమా, ధర్మమా? ఇదేనా అవినీతికి తావు లేకుండా, అవినీతికి తావు? ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి అవినీతితో కూరకుపోయిండారని కూడా నేను మనవి చేస్తాను. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, రైతులకి న్యాయం చేయాలి. ఏ రైతులకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారో, ఏ రైతులు మీ వల్ల వలసలు పోయారో, ఏ రైతులు మీ కాళ్ళు పట్టుకొని మీరు ఫ్యాక్టరీ కట్టే వరకు వ్యవసాయం చేసుకుంటామని వాళ్ళని అడిగితే మీరు బాంబులు దాడులు చేశారు. ఆ రైతులకి క్షమాపణ చెప్పి వెంటనే వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకు వెనక్కి ఇవ్వాలి. లేదా నేను భూములు ఇవ్వను, ఈ రోజు నేను చేతులు ఎత్తి దండం పెట్టి వైఎస్ భారతి గారిని అడుగుతున్నా, అక్క ఏదో ఒక ఫ్యాక్టరీ, మీరు భారతీయ సిమెంట్స్ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి, మీరు వేల కోట్లు సంపాదించున్నారు, ఒక 1000 కుటుంబాలు ఆదుకోలేరా మీరు అని మేము అడుగుతున్నాం. జస్ట్ 1000 ఫ్యామిలీస్ తలా ఒక ఉద్యోగం ఆ భారతీయ సిమెంట్స్ లోనో ఎక్కడో దగ్గర ఇవ్వచ్చు కదక్క. రోజు ప్రార్థన చేస్తారే, మా విమలక్క చెప్పింది మొన్న, పొద్దున్నే ప్రార్థన అంట కలిసి, దాని తర్వాత ఎవరి బెడ్రూముల్లో వాళ్ళు పోయి అక్కడ ప్రార్థన ఇంకో గంట. ఇంత ప్రార్థన చేసేవాళ్ళు ఆ రైతులు గోష్ఠి ఇనిపించడం లేదా మీకు అన్నాడు. సో వెంటనే యాక్షన్ ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ భూములు మేము వెనక్కి తీసుకుంటాం. ఏ విధంగా రిలయన్స్ గానీ అమర్ రాజా బ్యాటరీస్ గానీ తీసుకున్నారో డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఈ వాటర్ అలాట్మెంట్ ఎవరు చేశారో గోడలేని కంపెనీకి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని నేను మనవి చేస్తూ, ఇప్పుడైనా సరే దాచేపల్లి మాచవరం గ్రామ రైతులకి న్యాయం చేయాల్సిన అవసరము, న్యాయం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది, గుర్తుపెట్టుకోండి అని కూడా మనవి చేస్తూ, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతున్నాడని ఆ రోజు డిక్లేర్ అయిన తర్వాత కరెక్ట్ గా 2 రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన 2వ రోజుకి జీవో నంబర్ 107 అంటే ఈ మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చి ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిన 2వ రోజు 2 days, ఒక్క రోజు లేట్లా ఆ రోజు మైనింగ్ లైసెన్స్ ఇచ్చిన రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు. చూడండి తమాషా, ఆయన లైసెన్స్ ఇచ్చిన 2వ రోజుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే దీన్నేమంటారు? దీన్నేమంటారని అడుగుతున్నా. మీ డాడీ మా వైఎస్ఆర్ ఎలక్షన్లు గెలవంగానే పక్క రోజు జీవో నంబర్ 107 ఇచ్చేసి 1500 ఎకరాలు
మైనింగ్ లీజ్ ఇస్తారా అని మేము అడుగుతున్నాం. దేన్ని 515.8 ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని నేను అడుగుతున్నా. దీన్ని ఏమంటారు? ఈయన కడిగిన ముఖ్యమా? ఎందుగా జైలు వేసింది మిమ్మల్ని? ఊరికేనా? ఇటువంటి పిచ్చి చేష్టాలు చేసి ఆర్థిక నేరాలు చేసి అడ్డగోలుగా దోసుకుంటే మిమ్మల్ని జైలుకి పెట్టారు. కుట్ర 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 కాదు, నువ్వు తప్పు చేస్తే జైల్లో వేశారు. ఈ భూముల దగ్గర చూస్తాం. 3 గ్రామాలు, దాచేపల్లి, మాచవరం గ్రామాలు. ఈ 3 గ్రామాల్లో 1515.8 ఎకరాలు గవర్నమెంట్ జీవో నెంబర్ 107 లో వీళ్ళకి ఇచ్చింది. సరే ఇచ్చింది. పాపం రాజశేఖర రెడ్డి బిడ్డ ఫుడ్ కూడా డబ్బులు లేవు, రోజు ఉప్మా తింటున్నాడు. పాపం మా పెద్ద ఆయన సీఎం అయ్యాడు. సరే ఓకే. అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్ రాయల్టీ ఎంత తెలుసా? టన్నుకి ఎంత ఉంటుంది రాయల్టీ? 5 రూపాయలు. 5 రూపాయలు. సెస్ ఎంత తెలుసా? గవర్నమెంట్ సెస్ దాని మీద 3 రూపాయలు. ఈ భూములు ఏది తీసుకున్నారో ఈ భూములకి రెంట్ ఎంత తెలుసా? హెక్టార్కి 200 రూపాయలు సంవత్సరానికి. ఒక హెక్టార్ అంటే 3.2 3.4 ఏకర్స్ ఏదో ఉంది. 2.5 ఏకర్స్ అంటే 2.5 ఎకరాకి సంవత్సరానికి 200 రూపాయలు. ఫ్రీగా ఇచ్చుకోండిరా. ఎందుకు గోళ మనక? ఊరికి ఇచ్చుకోండి. లైమ్ స్టోన్ మైనింగ్ కి టన్నుకి 5 రూపాయలు, ఎకరాకి హెక్టార్ కి 200 రూపాయలు. అంటే నాట్ ఈవెన్ 100 రూపాయలు కూడా పడ్డా. నేను అడుగుతున్నా, ఏంది దోపిడీ అని అడుగుతున్నాం. సరే, ఈ భూముల గురించి పక్కన పెడతాం. ఈ భూములు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడతాం. ఈ 2 మండలాల్లో రైతులు భూములు ఇచ్చిన రైతులకి మీరు గ్రామ సభ పెట్టి ఏం చెప్పారు? 1000 కుటుంబాలకి మీరేం చెప్పారు? మేము ఫ్యాక్టరీ రాగానే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగము అన్నారు. చెరా అబద్ధాలు చెప్పి ఆ రైతుల్ని అన్యాయం చేసింది వైఎస్ భారతి కాదా అని మేము అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజుకైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? అసలు ఫ్యాక్టరీయే కట్టరా? సరే, అది పక్కన పెట్టి ఆ రోజు రైతులు మీ కాళ్ళు పట్టుకోలేదా? అమ్మా ఫ్యాక్టరీ రాలేదు తల్లి, భారతక్క ఫ్యాక్టరీ రాలేదు, మీకు దండం పెడతాను, మేము కౌలు చేసుకుంటాము, మాకు ఇళ్లలో జరిగేది కష్టంగా ఉంది, ఉద్యోగం లేదు కదా అని అడిగితే 2014లో మీరు దాడి చేస్తారా? పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? ట్రాక్టర్లలో గోండాలు తీసుకొని వచ్చి దాడి చేస్తే మీ మీద కేసులు పెట్టింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. వాస్తవం కాదా అని అడుగుతున్నాం. 2014 అక్టోబర్ 7వ తేదీ మీరు పంపించిన గోండాల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. 150 మంది మీద, ఒకరిద్దరు కాదు, ఏకంగా ట్రాక్టర్లలో పెట్రోల్ బాంబులు విసురుతూ వచ్చారు. తాకట్టు పెట్టే పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే దీని బుగ్గన్న కూడా చెప్పాలి కదా. బుగ్గన్న మేము అప్పులు తేలేదు అంటాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఎంత సిగ్గుచేటండి. భారతదేశంలో ఎక్కడైనా సచివాలయం బిల్డింగ్ ని, మెయిన్ అమరావతిలో ఉండే మెయిన్ ఆఫీస్ బ్లాకుల్ని కూడా మీరు 375 కోట్ల రూపాయలకి మీరు అప్పు పెట్టారంటే దీనికన్నా సిగ్గుచేటుందా అని అడుగుతున్నా. కానీ నేను ఒక్కటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి అనుకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల్ని కరెక్ట్ గా 3 నెలల నుంచి 4 నెలల్లో పూర్తిగా కట్టిగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు ఎలా ఎదిగినాయో
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉండే వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఆదాయం పెరగటం లేదని అడుగుతున్నా. మీ కంపెనీలు పెరుగుతున్నాయి కదా. 60 రోజుల్లో 80 లక్షలు 18 కోట్లు అయింది కదా 2 నెలల్లో 60 రోజుల్లో. మరి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు మీ తెలివితేటలు వాడటం లేదు అని అడుగుతున్నా. మీ తెలివితేటలు మీరు ఒక ఫైనాన్షియల్ రిజల్ట్స్ అని అనుకుంటున్నారు అందరూ. మీరు ఎందుకు ఆ తెలివితేటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, ఎందుకు చేశారు, ఆ అప్పులు ఎందుకు కట్టలేకపోతున్నారని కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ తాకట్టు పెట్టడం అనేది తప్పు. డెఫినెట్ గా అన్నిటి మీద కూడా యాక్షన్ ఉంటుంది. రేపు గవర్నమెంట్ రాగానే అసలు అప్పులు ఎంత ఉన్నాయో చూసుకుంటే చాలా మంది షాక్ తో వెళతారని కూడా నేను మనవి చేస్తున్నాను. అంటే అవకాశం ఇచ్చి 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 అవకాశం 100 సార్లు ఇచ్చున్నాడు. ఏమో కడతాడేమో, ఆ ప్రాంతం బాగుపడద్దేమో, ఎక్కడో మనసులో ఉంటది. మంచోడు కాదు, పర్వాలేదు, అవకాశం ఇస్తాం. మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ముందరకు వెళ్ళొద్దంటే అవకాశం, ఆ అవకాశం వాడుకొని చంద్రబాబు నాయుడు గారి వీక్నెస్ వాడుకొని అది క్యాన్సిల్ చేయకుండా చేసుకుంది వైఎస్ జగన్.